చాలా లావ్ అయిపోతారు. చాలా లావ్ అయిపోతారు. డెలివరీ తర్వాత కూడా ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇంకా లావ్ అవుతారు. డెలివరీ తర్వాత చాలా మంది లావ్ అవుతారు. కొంతమంది పక్కన పెడతారు అనమాట. చాలా మంది ఇంకా నన్ను ఏం అడిగేదంటే, నేను చాలా అంటే చాలా లావ్ అయిపోయినా. అంటే నేను యాక్చువల్గా అయితే 40 kgs ఉంటా. అంటే అప్పుడు బిఫోర్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ టైంలో 73 అట్లా వెయిట్ అయిపోయినా అనమాట. సో అంత వెయిట్ అయిపోయిన తర్వాత వెయిట్ లాస్ నేను ఒక 1 month, అంటే డెలివరీ అయిపోయిన ఒక 1 monthలోనే నేను యాక్చువల్గా నేను ఎంత వెయిట్ ఉన్నానో బిఫోర్ అంత వెయిట్కి వచ్చేసాను అనమాట. సో అంటే స్టమక్ కూడా వచ్చేస్తుంది చాలా మందికి, అంటే పొట్ట వచ్చేస్తుంది. ఆ పొట్ట ఎట్లా తగ్గించుకోవాలి అని చెప్పి చాలా రకాలుగా డైట్ ఫాలో అవుతూ ఉంటారు అనమాట. నేను ఇవాళ ఏం చెప్తాం అనుకున్నా అంటే, నాది డెలివరీ తర్వాత అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు ఎట్లున్నారో, ప్రెగ్నెన్సీ టైంలో చేంజ్ అవుతారు, దాని తర్వాత డెలివరీ తర్వాత కూడా ఇంకా చేంజ్ అయిపోతారు, పొట్టు వచ్చేసి. సో నార్మల్ ఎట్లుండాలి అనేది మీతో వాళ్ళని షేర్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏంటంటే, ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ నా చిత్తల కోసం నేను ఆర్డర్ చేసాను ఆన్లైన్లో, మీషోలో. ఒక అంటే 550 పడ్డది. ఇది మంచిగా ఉంది. సో దీని మీద నేను ఏమైనా వీడియోస్ చేసి డిన్నర్ చేస్తున్నాను చెప్పి నాకు నా చిత్తలు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఇట్లా ఆర్డర్ చేస్తున్నా. ఓన్లీ అంటే ఇది దాంట్లో టిప్, హెల్త్ టిప్ కాదు, మీతో షేర్ చేసుకున్నాను జస్ట్ క్యాజువల్గా. సో సో ఫస్ట్ అన్ని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. నేను హ్యాండ్ పెట్టినా అని మీరు హ్యాండ్ పెట్టకండి, కొంచెం కాలుతుంది. నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి అట్లా స్ప్రెడ్ చేసిన, మీరైతే గంటెతో స్ప్రెడ్ చేసుకోండి. సో ఇది మంచిగా ఫ్రై అవుతుంటే ఒక మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడు ఇది తీసేయాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, చేదు అయిపోతుంది. సో 3 అట్లే ఫ్రై చేసుకోవాలి. 3 కాదు 4 ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఈ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ తీసుకోవాలి. నెక్స్ట్ వామ. కలర్ చేంజ్ అయిపోతుంది కదా, కొంచెం ఇట్లా బ్రౌనిష్ కలర్ వస్తుంది. సో ఈ బ్రౌనిష్ కలర్ మొత్తం ఇట్లా రావాలి. వామ ఎంత ఎక్కువ కాలితే అంత మంచిది, ఎందుకంటే మళ్ళీ తక్కువ కాలితే నాలుక మీద అంటే టంగ్ పైన టేస్ట్ బర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఓపెన్ అయిపోయి చాలా మండుతుంది అనమాట. అందుకే ఇది ఎంత ఫ్రై చేసుకుంటే అంత మంచిది. సో ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఇంకా ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవద్దు, అంటే చాలా బ్లాక్ అయిపోతుంది. కాబట్టి మంచి స్మెల్ వస్తుంది, వామా స్మెల్. ఆ స్మెల్ వచ్చినాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో వేసేసుకోవడమే. నేను 3 ఇంగ్రీడియంట్స్ ఒకటే దాంట్లో కలిపేసిన. ఇది కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాతనే మనము అంటే పౌడర్ లాగా అంటే మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ప్యాన్ సిమ్లో పెట్టుకొని ఇది ఒక అంటే నల్ల జీలకర్ర 1 స్పూన్ ఉంటుంది, 1 or 2 స్పూన్స్ చాలు ఇది. సో దీంట్లో ఇది తొందరగా అంటే మంచిగా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కాలుతుంది కన్యా. ఒక 45 days అయితే కంపల్సరీ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తా. నేను డైరెక్ట్ మింగేయాలి అంటే ఇంకా మెత్తగా పట్టుకోవాలన్నమాట. నేనైతే డైరెక్ట్ ఇది తినేస్తా. అట్లే ఎప్పుడైనా సరే నాకు డైజెషన్ అంటే చేదు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది ఎట్లా యూజ్ చేయాలి అంటే బిగినర్స్ ఎట్లా యూజ్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. కొంచెం వామ్ వాటర్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక స్పూన్ ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళైతే అంటే చేదు ఉంటుంది, నేను తాగలేను అనే వాళ్ళకి 1 స్పూన్ అనమాట. దీంట్లో నిమ్మకాయ వాటర్ అంటే నిమ్మకాయ జ్యూస్ కలుపుకునే వాళ్ళు కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా నీకేమనిపిస్తుంది? పుల్లగా అనిపిస్తుందా? చియర్స్ టు యూ. చియర్స్. మీరు కూడా తాగుతారు అనేసి అనుకుంటున్నా ఈ డ్రింక్. ఎందుకంటే లేడీస్కి ఇప్పుడు మగవాళ్ళు ఎట్లుంటారో అట్లే ఉంటారు, కానీ లేడీసే పుట్టినప్పటి నుంచి చాలా వరకు ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క షేప్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. బాడీ షేప్ అంటే బాడీస్
బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే హార్మోన్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటారు. సో అందుకని మనం ఎప్పుడు ఇట్లే ఉండాలి, యవ్వనంగా మంచిగా ఫిజిక్ మనది ఇట్లే మెయింటైన్ చేయాలి అనుకుంటే ఇది మాత్రం ఈ డ్రింక్ కంపల్సరీ మీరు తాగాలి. మార్నింగ్ నైట్ పడుకునే ముందు, మార్నింగ్ అంటే మనము ఇప్పుడు బ్రష్ చేసుకున్న తర్వాత వాటర్ తాగుతాం కదా, అంటే ఏం తినకుండా ఫస్ట్ ఇది తాగాలి. సో మేమెప్పుడు నా చిట్టి తల్లి కూడా ఇది తింటుంది అనమాట, అందుకే బక్కగా ఉంది. అంటే ఆమె బక్కగా ఉండాలి అని చెప్పి నేనేం తినిపించట్లేదు, నేను తింటున్నా కాబట్టి ఆమె తింటుంది, నా కాపీ క్యాట్ ఆమె. సో ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్లో తాగడం కంటే నేను ఎప్పుడు ఏం చేస్తాను అంటే 2 స్పూన్స్ అట్లా నోట్లో వేసుకొని వామ్ వాటర్ గడగడ తాగేస్తాను అనమాట. మీరు కూడా అట్లా చేస్తే మంచిది, ఎందుకంటే వాటర్లో ఎక్కువ మనం కలుపుకుంటే మనకు కొంచెం చేదు అనిపిస్తుంది. ఈమె కూడా పౌడర్ మంచిగా తినేస్తుంది, పౌడర్ ఉట్టి పౌడరే తినేస్తూ ఉంటుంది. సో మీరేం చేయాలంటే మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ ఇది కంపల్సరీ 2 స్పూన్స్ తినండి. తాగే వాళ్ళు తాగండి, నిమ్మకాయ జ్యూస్ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే అమ్మాయిలు అంటే ఇంతలా ఉన్నా నాకు సెట్ అవుతుందా లేదా అని చాలామంది అనుకుంటారు కాబట్టి మనకి మనం నచ్చినట్టు ఉండాలి. కొంతమందికి లావు ఉండడం ఇష్టం, దానికి నేనేం అనట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ అంటే ఎప్పుడు 8th మంత్లో ఎట్లున్నానో మీకు చూపిస్తాను అనమాట. 9th మంత్లో ఇంకా లావు ఉన్నా, కానీ ఫోటోషూట్ ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు ప్రెగ్నెన్సీది కదా, ఆ ఫొటోస్ ఇక్కడ చూడండి, నేను ఎంత లావు ఉన్నానో ఏంటో అనేది మీకు తెలుస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటే అప్పటికి బాయ్, టేక్ కేర్, స్టే హెల్తీ, స్టే సేఫ్.